నెల్లూరు నగరం స్థానిక 9వ డివిజన్ కార్పొరేటర్ దామవరపు రాజశేఖర్ తండ్రి కీర్తిశేషులు స్వర్గీయ దామవరపు రఘురామయ్య 3వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు నేడు స్థానిక ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతంలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పండ్లు దుప్పట్లను పంపిణీ చేశారు. రఘురామయ్య ఒక మంచి నాయకుడిగా పేదలకు ఏ ఆపద వచ్చినా సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల హృదయాలలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నామని కుమారులు రాజశేఖర్, శివ మరియు కుటుంబ సభ్యులు వారి అభిమానులు ఈ సందర్భంగా తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు 9వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి దామవరపు రాజశేఖర్ గారి తండ్రి దామవరపు రఘురాం గారి వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎంతోమంది పేదలకి సహాయం అంటే ముందుండే దామవరపు కుటుంబం ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడూ కూడా ఊహించలేదు. పేదలకి ఏ కష్టం వచ్చినా దామవరపు కుటుంబం ఉందని, దామవరపు కుటుంబం మీద నమ్మకంతో వాళ్ళు తలుపు తడతారు. అలాంటిది ఇప్పుడే కాదు, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలతోనే మమేకమవుతూ దామవరపు రాజశేఖర్ గారు కానివ్వండి, వారి తనయుడు దామవరపు శివకుమార్ గారు కానివ్వండి, వారి తండ్రి బాటలోనే ముందుకు నడుస్తూ ప్రజలతో మమేకమవుతూ ఎంతోమంది ప్రజల మన్నెలు పొందారు. ఈరోజు 3వ వర్ధంతి సందర్భంగా మన ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో దామవరపు రఘురాం గారి సోదరుడు చిన్న కుమారుడు దామవరపు శివకుమార్ గారి ఆధ్వర్యంలో పేదలకి దాదాపు 300 పైచీలుగా పేదలకి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. నమస్తే. ఈ సందర్భంగా వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.